హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ మూవీ తోటి సోలోగా వచ్చినా కానీ గేమ్ చేంజర్ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. ఇక RC16 మూవీ తోటి గట్టి కంబ్యాక్ ఇవ్వాలనేసి డిసైడ్ అయిపోయాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం అయితే ఈ మూవీ షూటింగ్ వచ్చేసి జెట్ స్పీడ్ లో జరిగిపోతుంది. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు నైట్ టైం జరిగిన షూటింగ్ ఫోటోను ఎక్స్ వేదిక్ గా ట్వీట్ చేయడం అయితే జరిగింది. దీంతో RC16 మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉందని అర్థమవుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 103 ఫీవర్ తో ఉన్నా కానీ షూటింగ్ ఎక్కడ తన వల్ల డిస్టర్బ్ అవ్వకూడదని అనుకున్న డేట్ కి అనుకున్న టైంలో ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేసి మూవీ టీం అలాగే డైరెక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా కానీ ఎవరి మాట వినకుండా మూవీ షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. డెడికేషన్ అంటే ఇలా ఉండాలి అని కేర్ తీసుకోండి అన్న అనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక లాస్ట్ వీక్ వచ్చేసి మొత్తం నైట్ షెడ్యూల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు బుచ్చిబాబు. ప్రస్తుతం వచ్చేసరికి డే టైమ్ షూటింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి మిడిల్ వీక్ లో ఈ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. ఇక RC16 మూవీ వచ్చేసి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. మూవీకి సంబంధించిన మెయిన్ యాక్టర్స్ అందరు కూడా ఈ షెడ్యూల్ నుంచి జాయిన్ అయిపోయారట. ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ స్పీడ్ చూస్తుంటే ఈ మూవీ దసరా కల్లా ఖచ్చితంగా బరిలోకి దిగబోతున్నట్లు అనిపిస్తుంది. అదే విధంగా మరొక విషయం ఏంటంటే RC16 మూవీ వచ్చేసి ఎమోషన్ అలాగే స్పోర్ట్స్ యాక్షన్ జానర్ లో సాగే ఒక సాలిడ్ డ్రామాగా మన ముందుకు రాబోతుంది. ప్రస్తుతానికి మూవీ షూటింగ్ వచ్చేసి ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ మూవీపై చాలా రూమర్లు అయితే చక్కర్లు కొట్టాయి. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామా కాదు, యాక్షన్ మూవీ అనేసి ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఇక సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇచ్చిన తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ వచ్చేసి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన సోషల్ మీడియా ఖాతాలో పవర్ క్రికెట్ అని రాసిన ఓ లైన్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీంతో రామ్ చరణ్ క్యారెక్టర్ లో ఒక స్ట్రాంగ్ క్రికెటర్ కనిపించబోతున్నాడు అన్నట్లుగా తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ గురించి అయితే మరిన్ని అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీలో వచ్చేసి రామ్ చరణ్ బ్యాటింగ్ స్టైల్ మామూలుగా ఉండదట. క్రికెట్ లో పవర్ హిట్టర్ గా కనిపించనున్న చరణ్ బాల్ నైతే స్టేడియం దాటి చాలా దూరం కొట్టే సీన్ అయితే ఆల్రెడీ షూట్ కూడా చేశారట. ఇక ఈ సీన్ వచ్చేసి సినిమాకే హైలైట్ గా ఉంటుందని ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తుంది. ఇటువంటి క్రేజీ కాంబినేషన్ ని బుచ్చిబాబు ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలవబోతుందనేసి ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా RC16 మూవీ తోటి రంగస్థలం RRR మూవీని మర్పించే పర్ఫార్మెన్స్ తోటి మన ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతుంది. సరైన స్క్రిప్ట్ పడాలే గాని, సరైన కంటెంట్ దొరకాలే గాని దాన్ని అద్భుతంగా మలచడం రామ్ చరణ్ కు వెన్నతో పెట్టిన విద్య. అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోనివే.